హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ సిరీస్లో భాగంగా మనం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీ ఫ్యూచర్ అనేటువంటిది ఎలా ఉంటుంది తెలుసుకునేటువంటి భాగంగా మనం ఇప్పుడు నెంబర్ 2 వరకు వచ్చాం. ఈరోజు మనం నెంబర్ 3 అనేటువంటిది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అనేటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 3 అనేటువంటిది డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో ఏ పొజిషన్లో ఉన్నప్పుడు ఎటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడతాయి, ఏ పొజిషన్లో ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది తెలియజేసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో 3 అనేటువంటిది ఫస్ట్ పొజిషన్ ఉందనుకున్నాం. అంటే మీ రూలింగ్ నెంబర్ అనమాట. రూలింగ్ నెంబర్ పొజిషన్ ఇది. అంటే 0 to 15 years. బేసిక్గా మనం చూసుకుంటే 3 అనేటువంటిది మీ రూలింగ్ నెంబర్గా ఉన్నప్పుడు మీ యొక్క అధిపతి వచ్చేసి గురువు అధిపతి అవుతాడండి. సో మనందరికీ తెలుసు 3 అంటే అధిపతి వచ్చేసి గురువు. గురువు దేవతల మొత్తం దేవగణం మొత్తానికి గురువు అనమాట. కాబట్టి ఈ నెంబర్ 3 సిరీస్లో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకి ఒక గురువుకి ఉండవలసినటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో ఆ లక్షణాలు మొత్తం ఉంటాయండి. ఒక రంగా చెప్పాలంటే ఆ భగవంతుడు తనకి ఇష్టమైనటువంటి వాళ్ళని, ఎక్కువ ప్రీతిపరకరమైనటువంటి వాళ్ళని ఈ నెంబర్ 3 సిరీస్లో జన్మించేటట్లు చేస్తాడు. వీళ్ళకి బేసిక్గా ఎలా ఉంటుందంటే ప్రతిసారి కూడా ప్రతి విషయాన్ని నేర్చుకోవాలి, అన్ని విషయాలు తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలానే వీళ్ళు చదివేటువంటి విషయం కాకుండా మిగతా అన్ని విషయాల మీద కూడా వీళ్ళకి పట్టుండేటువంటి అవకాశం ఉంటుంది. అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉంటారు. అద్భుతంగా గొప్ప గొప్ప గురువులందరూ కూడా నెంబర్ 3 సిరీస్లో జన్మించిన వాళ్ళు ఉంటారు. ఇక నెంబర్ 3 సిరీస్ అనేటువంటిది మనకి ఏ పొజిషన్లో వచ్చినా సరే 3ని మనం కూల్ నెంబర్ అంటామండి, హెల్త్ ఇంపాక్టెడ్ నెంబర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 అనేటువంటిది ఈ ఫస్ట్ పొజిషన్లో వచ్చింది అనుకోండి, 0 to 15 years మధ్యలో మీకు హెల్త్కు సంబంధించిన ఇష్యూస్ అనేటువంటివి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో హెల్త్ సంబంధించిన ఇష్యూస్ అంటే దానికి కూడా సంబంధించి కూడా లంగ్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అలానే సైనస్, మైగ్రేన్ వంటివి ఎక్కువగా దగ్గు, దమ్ము, జలుబు, ఆయాసం లాంటివి రావటం ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇవి కాకపోయినా సరే హెల్త్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అనేటువంటి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. 15 years వరకు కూడా చదువులో అద్భుతమైనటువంటి రాణింపు ఉంటుందండి. ఒక అద్భుతం అనేటువంటిది అంటే క్లాసులో ఫస్ట్ ర్యాంక్ కాదండి, క్లాసులో అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తుల్లో ఫస్ట్ వీళ్ళే ఉంటారనమాట. సో ఎడ్యుకేషన్ అనేటువంటి దాని పరంగా చూసుకుంటే అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ హెల్త్ పరంగా చూసుకుంటేనే కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇది చూసుకుంటే కనుక వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ వచ్చేసి ప్యాటర్న్లో 3 అనేటువంటిది మనం సెకండ్ పొజిషన్లో ఉందనుకున్నామండి. సెకండ్ పొజిషన్ అంటే ఏంటండి, 50 to 30 years. 50 to 30 years మధ్యలో వీళ్ళకి గుర్తుపెట్టుకోండి, మీకు 3 నెంబర్ అనేటువంటిది సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్లో నాట్ బ్యాడ్ అండి, అంటే అబోవ్ యావరేజ్గా ఉంటుంది. ఇక 4th పొజిషన్లో బ్యాడ్ అండి. కాబట్టి 15 to 30 years మధ్యలో, 30 to 45 years మధ్యలో రాణింపు అనేటువంటిది మంచి రాణింపే ఉంటుందండి. కాకపోతే మీరు అనుకున్నటువంటి విధంగా అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా రావు. అంటే ఒక రకంగా చెప్పాలంటేనండి, జాబ్ పరంగా చూసుకున్నప్పుడు మీరు మంచి పొజిషన్లో వెళ్ళాలి అనుకోండి, మంచి పొజిషన్లోకి వెళ్తారు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే మంచి పొజిషన్లోకి వెళ్ళడానికి కొంత సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దానికి తోడు మీకు ఈ 45 years కూడా మీకు ఎక్కువగా ఆరోగ్య సమస్యలు అనేటువంటి వచ్చేటువంటి అవకాశం ఉండటం వల్ల సంపాదించినటువంటి సంపాదనలో మీరు ఎక్కువగా హాస్పిటలైజేషన్ అయ్యేటువంటి అవకాశం, హాస్పిటల్కి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. దాంట్లో కూడా 30 to 45 years మధ్యలో మీరు లైఫ్లో ఎదిగేటువంటి క్రమంలో కొన్ని ఎక్కువగా ఒడిదుడుకులు అనేటువంటివి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. జ్ఞానం పరంగా అంటే విజ్డమ్ పరంగా వీటికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మిగతా పరంగా చూసుకుంటే ప్రతి విషయాన్ని కూడా చాలా ఫాస్ట్గా చేయాలనేటువంటి తొందరలో మీ కొలీగ్స్ ఎవరైతే ఉంటారో ఆ కొలీగ్స్ నుంచి మీరు కొన్ని దుష్పరిణామాలు అనేటువంటివి ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుందండి. అంటే కొలీగ్స్ అనేటువంటి వాళ్ళు మీ మీద జలసీ ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీ కింద ఉన్న వాళ్ళని దయచేసి వర్క్ అనేటువంటిది ఫాస్ట్గా చేయాలని ఇబ్బంది పెట్టకుండా వర్క్ అనేటువంటిది, ఎందుకంటే మీరు 3 సిరీస్ 3 అనేటువంటి నెంబర్ మీలో ఉంది, వాళ్ళలో లేదండి. కాబట్టి వాళ్ళ నెంబర్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తారు, కానీ మీ 3 నెంబర్కి అనుగుణంగా ప్రవర్తించరు.
సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కనుక చూసుకుంటే మీ యొక్క 3 నెంబర్ అనేటువంటిది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో 4th పొజిషన్ ఉందనుకున్నామండి. మనం ఆల్రెడీ చెప్తున్నాం కదా, 4th పొజిషన్ ఉండటం అనేటువంటి బ్యాడ్ అండి. బ్యాడ్ అంటే మీకే మొత్తం ఆస్తులు పోగొట్టుకుంటారు, సర్వనాశనం అయిపోతారు, ఇట్లా ఉండదండి. బ్యాడ్ అంటే ఏంటంటే మీకు జరగవలసినటువంటి మంచి ఏదైతే ఉంటుందో ఆ మంచి జరగటం లేట్ అవటం కానివ్వండి, లేదంటే ఆ మంచి జరగకుండా ఉండటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4th అంటే ఏంటంటే మనం 45 to 60 ఇయర్స్ అండి. ఇక 45 to 60 ఇయర్స్ మధ్యలో మనం ఉన్నప్పుడు అంతా అయిపోయి మన ఏవైతే మనకి బాధ్యతలు ఉంటాయో బాధ్యతలన్నీ తీర్చేసుకొని మనం ఉంటాం కాబట్టి ఆ మూమెంట్లో హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ అనేటువంటి చాలా ఎక్కువ. ఆల్రెడీ 3 అనేటువంటి నెంబరు హెల్త్ ఇష్యూకి సంబంధించిన నెంబరు, దానికి తోడు 4th పొజిషన్లో బ్యాడ్ కాబట్టి హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ అనేటువంటివి చాలా అంటే చాలా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి నా యొక్క సలహా ఏంటంటే ఎవరైతే 45 to 60 ఇయర్స్ మధ్యలో 3 నెంబర్ అనేటువంటిది మీ యొక్క ప్యాటర్న్లో వస్తుందో దయచేసి వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో లేచేటువంటి ప్రయత్నం చేయండి. అలానే సూర్యుడికి ఆ బ్రహ్మ ముహూర్తంలో కాలకృత్యాలన్నీ తీర్చుకొని ఆ సూర్యుని యొక్క వెలుతురులో కనీసం ఒక అరగంట నుంచి గంట సేపు వ్యాయామం చేయటం కానివ్వండి, వాకింగ్ చేయటం కానివ్వండి చేసేటువంటి పని చేయండి. దానివల్ల ఏవైతే ఆరోగ్య సమస్యలు అనేటువంటివి ఉంటాయో ఆరోగ్య సమస్యల నుంచి వీళ్ళు కొద్దిగా బయటపడేటువంటి అవకాశం ఉంటుందండి. దాంతో వీళ్ళకి కొంచెం బీపీ లాంటివి ఏవైతే ఉంటాయో లో బీపీస్ కానివ్వండి, హై బీపీస్ కానీ వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇక వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో కనుక నెంబర్ 7 కానివ్వండి, నెంబర్ 8 కానివ్వండి, నెంబర్ 6 కానివ్వండి ఏ పొజిషన్లో వచ్చినా సరే ఆ 15 ఇయర్స్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది చాలా అంటే చాలా స్ట్రగుల్గా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి యొక్క ప్యాటర్న్లో ఈ విధంగా వచ్చింది అనుకున్నాం, ఈ విధంగా ఉందనుకున్నాం. ఇక్కడ 7 ఎప్పుడు ఉంటుందండి 15 to 30 ఇయర్స్. ఇక్కడ 3 ఎప్పుడు ఉంటుందండి 45 to 60 ఇయర్స్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా 7, 8, 6 అనేటువంటిది వాళ్ళ పొజిషన్లో ఎక్కడ వచ్చినా సరే ఇబ్బంది కలిగిద్దని. సో ఈ 7 అనేటువంటిది ఇక్కడ, ఈ 3 అనేటువంటిది ఇక్కడ వచ్చింది కాబట్టి 15 to 30 ఇయర్స్, 45 to 60 ఇయర్స్ అనేటువంటిది చాలా అంటే చాలా దారుణంగా జరిగేటువంటి అవకాశం ఉంటుందండి. దారుణం అంటే ఎలా అంటే మీకు సంబంధించినటువంటి హెల్తీ లైఫ్ అనేటువంటిది ఏదైతే ఉందో చాలా దిగజారేటువంటి అవకాశం ఉంటుందండి. తరచుగా హెల్త్ పరమైనటువంటి సమస్యలు వచ్చి హాస్పిటలైజేషన్ అయ్యేటువంటి అవకాశం ఉండటం కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కూడా మీరు అనుకున్నటువంటి విధంగా రాణించలేకపోవటం, ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య గొడవలు అనేటువంటిది రావటం, అలానే జాబ్ పరంగా చూసుకుంటే జాబ్లో రాణించలేకపోవటం, ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ అనేటువంటివి మీకు అనుకున్నటువంటి విధంగా రాకపోవటం, ఎంత వర్క్ చేసినా సరే వర్క్లో ప్రోగ్రెస్ లేకపోవటం, ఈ విధంగా ఏదో ఒక సెక్టార్ ఆఫ్ లైఫ్లో మీరు మానసికంగా ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. సో మన అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో యాస్ట్రో న్యూమరాలజీ ప్రకారం మనం నేమ్ కరెక్షన్ అనేటువంటి చేసినప్పుడు ఈ నెగిటివ్స్ ఏవైతే ఉంటాయో ఈ నెగిటివ్స్ యొక్క ఇంపాక్ట్ అనేటువంటి దాన్ని మొత్తాన్ని కూడా ఈ నేమ్ యొక్క పాజిటివ్ అనేటువంటిది దాన్ని కంప్లీట్గా అడ్డుపడేటువంటి అవకాశం ఉంటుంది. మనం అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో యాస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ అనేటువంటి చేసినప్పుడు ఏవైతే ఈ నెగిటివ్స్ చెప్పామో ఈ నెగిటివ్స్ యొక్క ఇంపాక్ట్ అనేటువంటి దాన్ని మనం మార్చినటువంటి నేమ్ ఏదైతే ఉంటుందో, మనం కరెక్షన్ చేసినటువంటి నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ అనేటువంటిది ఈ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది మీ మీద పడకుండా మీ లైఫ్ అనేటువంటిది ఈజీగా సాఫీగా సాగిపోయేటువంటి విధంగా ఆ నేమ్ అనేటువంటిది తోడ్పడుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో యాస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ కనుక చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, నా వీడియో అనేటువంటిది నచ్చిందని నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో 3 నెంబర్ అనేటువంటిది మీకు ఉంటే కనుక ఏ పొజిషన్లో ఉందనేటువంటి దాన్ని కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నా వీడియోని ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా వీడియో కనుక నచ్చినట్టయితే దయచేసి 10 మందికి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.